నా పేరు అభి. నేను డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. మా ఇంటికి కొద్ది దూరంలో ఒక పెద్ద మర్రి చెట్టు ఉంది. పెద్ద పెద్ద ఊడలతో చూస్తేనే భయం కలిగేలా ఉంటుంది. ఆ చెట్టు గురించి మా ఊర్లో అంతా చాలా కథలుగా చెప్పుకునేవారు. రాత్రి 9 దాటితే ఆ చెట్టు చుట్టుపక్కల ఎవ్వరూ కనిపించరు. ఆ చెట్టు పక్కనే ఒక ఇల్లు ఉంది. ఆ ఇంట్లోకే మేము షిఫ్ట్ అయ్యాం. అప్పుడే మాకు ఆ చెట్టు గురించి పూర్తిగా అర్థమైంది. అప్పటికే నాతో చదివే ఫ్రెండ్స్ అందరూ నన్ను హెచ్చరించారు. రే అభి, మీరేంటిరా పోయి ఆ దయ్యం ఉన్న మర్రి చెట్టు పక్క ఇంట్లోకి వెళ్ళారు. నేను ఎంత చెప్పినా మా నాన్న వినలేదురా. ఆయన ఇలాంటివి నమ్మరు. నమ్మే మా అమ్మను తిడతారు. ఎందుకైనా మంచిది జాగ్రత్తగా ఉండండి. సరేరా. ఆ ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి మా అమ్మకి ఏదో ఒక హెల్త్ ప్రాబ్లం వచ్చేది. ఎన్నిసార్లు హాస్పిటల్కి తీసుకెళ్ళినా ప్రయోజనం ఉండేది కాదు. మా అమ్మ రోజుకి వీక్ అయిపోయేది. ఆ చెట్టు నీడ మాకు ఒక దయ్యంలా కనిపిస్తూ ఉండేది. ఆ చెట్టు ఊడలు గాలికి ఊగుతూ ఉండేవి. ఆ సౌండ్స్కి అసలు నిద్ర పట్టేది కాదు. ఎప్పుడూ ఎవరో ఇంట్లో ఉన్నట్టే ఉండేది. ఎవరికీ కూడా ఆ చెట్టు గురించి అసలు విషయం తెలియదు. ఇలా కాదని చెప్పి మా నాన్న లేనప్పుడు నేను మా ఊరి గుడికి వెళ్ళి ఆ పూజారికి మా అమ్మ గురించి చెప్పాను. ఆయన పూజ చేసిన తాయెత్తు ఒకటి నాకు ఇచ్చారు. ఇది మీ అమ్మకి కట్టి ఈ కుంకుమ నువ్వు అమ్మ పెట్టుకోండి అని చెప్పారు. సరే అని ఆ తాయెత్తు అమ్మకు కట్టి కుంకుమ రాత్రి నాన్నకి తెలియకుండా పెట్టుకున్నాం. నెక్స్ట్ డేకి కుంకుమ అంతా నల్లగా అయిపోయింది. అమ్మకి కట్టిన తాయెత్తు మాత్రం చేతికి అలానే ఉంది. మేము 1 ఇయర్ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాం. ఆ చెట్టుని నేను ఎప్పటికీ మర్చిపోలేను. అలాంటి మర్రి చెట్టుని చూడటం అదే మొదటిసారి. ఆ ఊడల నీడలు, గాలుల శబ్దాలు అవన్నీ తలుచుకుంటుంటేనే నా వెన్నులో వణుకు పుడుతుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.